ప్రస్తుతం మనం ఇక్కడ బడిబాట కార్యక్రమంలో ఉన్నాము. ఈ బడిబాట కార్యక్రమము ఏ విధంగా జరుగుతుంది ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాము. అదేవిధంగా మనం ఇప్పుడు పస్నూరు కాంప్లెక్స్ స్థాయి హెచ్ఎం నక్క యువేందర్తో ఉన్నాము. ఒకసారి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ బడిగీడి పిల్లల్ని బడిలో చేర్పించడానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు, పేరెంట్స్ ఎలా మాట్లాడుతారు ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ బడిబాట కార్యక్రమం జరుగుతుంది కదా, ఈ బడిబాట కార్యక్రమం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు వాటి మీద? ఈ బడిబాట కార్యక్రమం అనేది పాఠశాల విద్యాశాఖ వారు జూన్ 6 నుంచి జూన్ 19 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మరి ప్రతి ఆవరణలో కూడా ఉన్నటువంటి విద్యార్థుల నమోదు వారిని పాఠశాలకు రప్పించే విధంగా మరి మా పాఠశాల కాంప్లెక్స్ సంబంధించిన 11 పాఠశాలలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా మరి సమాజం వద్దకు వెళ్ళి తల్లిదండ్రులు కలిసి వాళ్ళ పిల్లల యొక్క మరి స్థాయిలను తెలుసుకొని వాళ్ళని ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది. అందులో భాగంగా మరి ఉచిత యూనిఫామ్స్ కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క కృషితోటి ఈరోజు మరి పాఠశాలలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేద విద్యార్థులకు మరి అదేవిధంగా మరి మా పాఠశాలలో పస్నూరు పాఠశాలలో గత సంవత్సరం మేము మరి సైన్స్ దినోత్సవ సందర్భంగా ఐఐసిటి శాస్త్రవేత్తలు తీసుకొచ్చి విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానం మీద అవగాహన కల్పించే సందర్భాలు మీరు చూశారు ప్రత్యక్షంగా. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష కూడా సన్నిద్ధం చేసే సందర్భాలు చూశారు. మరి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వాళ్ళకు మేము సహాయం చేయడం జరిగింది. కస్తూర్ ఫౌండేషన్ ద్వారా, అదేవిధంగా స్థానిక దాతల ద్వారా కూడా పాఠశాల అభివృద్ధికి మేము ఎన్నో బాటలు వేశాము. మరి ప్రభుత్వ పాఠశాల కూడా అన్ని సౌకర్యాలు కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. ఈరోజు మరి టీవీలు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. అదేవిధంగా స్థానిక సోలార్ ప్లాంట్ వాళ్ళు కూడా మాకు ఎన్నో 3 వాటర్ కూలర్లు ఇచ్చారు, అదేవిధంగా ఒక కంప్యూటర్ ఇచ్చారు. అంటే విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కూడా సమాజంతో మమేకమై పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. సార్, అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ అంతా కూడా ప్రైవేట్ పాఠశాలల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ప్రైవేట్ పాఠశాలలో కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు అందిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పగలుగుతారు వాళ్ళకి? ఈరోజు మరి దూరపు కొండలు అన్నట్టుగా మరి ప్రైవేట్ పాఠశాలలో బిల్డింగ్లు కావచ్చు, వారి యొక్క ఫర్నిచర్ కావచ్చు, వారి యొక్క ఎన్విరాన్మెంట్ చూడడానికి చాలా ముగ్ధ మనోహరంగా ఉండడం వల్ల మరి విద్యార్థుల విద్యార్థులు కూడా అటువైపు మలుతున్నారు. మా ప్రయత్నంగా మేము కూడా మరి ప్రభుత్వ పాఠశాలని ఆవరణాలు కావచ్చు, దానికి సంబంధించిన ఫర్నిచర్ కూడా మరి తెప్పించే ప్రయత్నం మన ఊరు మనబడి ద్వారా జరిగింది. ఇంకా కొన్ని పాఠశాలకు అందలేదు కాబట్టి కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా. పిల్లలందరూ అడిగేది ఏంటంటే స్కూల్ బాగాలేదు, టాయిలెట్స్ లేవనో, లేకుంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదనో, ఇవన్నీ కొన్ని కారణాలు చెప్తారు. సమాజం కూడా అభివృద్ధి చెందింది. విద్యార్థి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అంశాలలో కూడా అభివృద్ధి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగానే టాయిలెట్స్ కానీ అలాంటి శుభ్రమైన వాతావరణం లేదనేటువంటి ఫీలింగ్లో మరి ప్రభుత్వ పాఠశాల కాదని ప్రైవేట్ పాఠశాల వైపు మలుపుతారు. సార్, అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఉపాధ్యాయుల కంటే ముందు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మెరుగైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల గురించి కానీ, ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల గురించి కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఏమైనా మీరు సూచనలు ఇస్తున్నారు? ప్రైవేటు పాఠశాలలో మరి నియమించేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు చాలా అంటే వాళ్ళకి మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటువంటి ఉపాధ్యాయులకి ఏంటంటే బీఈడి చేసి, పీజీలు చేసి మరి ప్రభుత్వం నిర్వహించేటువంటి కఠిన పరీక్షలో పాస్ అయ్యి వస్తారు కాబట్టి వీళ్ళకి సబ్జెక్ట్ పరంగా అనుభవం ఎక్కువగా ఉంటుందనేది అది నిజమైంది. అది ఎవరు కాదనలేదు. కానీ మరి ప్రైవేటు పాఠశాలలో ఉండేటువంటి సిబ్బందికి మరి తగు శిక్షణ లేదు. చదివేమో ఎంఎస్సీ చేసి ఉండొచ్చు, బీఈడి ఎంఎస్సీ లేకపోతే డిగ్రీ చదివి ఉండొచ్చు. కానీ వాళ్ళకు మానవ విజ్ఞాన శాస్త్రం ఉంటుంది, సైకాలజీ అనేది చదివినప్పుడు పిల్లల యొక్క స్థాయిని నిర్ధారించుకోలేక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు. సో అదేవిధంగా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి కూడా కొన్ని నిధులు కేటాయించి ప్రతి పాఠశాల కూడా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, ఆ విషయాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారా? ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరి పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రిసిటీ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మరి వచ్చినాయి, అవి జరుగుతున్నాయి. అవి అభినందనీయం. ఎందుకంటే ఈరోజు ప్రతి పాఠశాలలో కూడా విద్యుత్ సౌకర్యాలు అవసరం ఉన్నాయి. అదేవిధంగా మరి తాగునీరు కూడా మరి అందించేటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ 2 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
వాస్తవం. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మీరు కూడా ఒక పాంప్లెట్ ప్రింట్ చేయించి పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకే విద్యార్థులు పంపించాలి, మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్పేసి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మీరు ఆ పాంప్లెట్ చేయడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు అంటే మేము ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో మా పాఠశాలకు వచ్చేటువంటి బీద విద్యార్థులు మా పిల్లల కంటే ఎక్కువగా మేము చూసుకొని వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించడంలో మేము ముందంజలో ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మాలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉన్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు గత 3 సంవత్సరాల నుంచి మా పాఠశాల గురించి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి లేకున్నా కానీ మేము సమాజంతో మమేకమై సమాజంలో ఉన్నటువంటి పెద్దలతోటి వారి యొక్క ఆర్థిక సహాయాన్ని తీసుకొని ఎన్నో సౌకర్యాలు కల్పించినటువంటి సంగతులు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఇలాంటి కృషి చేసి పేద విద్యార్థులకు అండగా నిలబడి వాటికి బాసటగా ఉంటూ మీరు వాళ్ళకు మెరుగైన విద్య అందించాలని మేము కూడా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యవేశ్.